ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి, మంచిర్యాల పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీరామ్ సాగర్ కు భారీగా వరద నీరొస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,95,546 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ఎస్ఆర్ఎస్పీ గేట్స్ ఓపెన్ చేశారు. 8 గేట్లను ఎత్తారు అధికారులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి, మంచిర్యాల పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీరామ్ సాగర్ కు భారీగా వరద నీరొస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,95,546 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో ఎస్ఆర్ఎస్పీ గేట్స్ ఓపెన్ చేశారు. మొత్తం 8 గేట్లను ఎత్తారు అధికారులు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. రజనీ, ఎస్ఆర్ఎస్పీకి గేట్లు ఓపెన్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాలు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెనుక భాగంలో పరివాహక ప్రాంతం ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉందో అక్కడ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 1,97,000 క్యూసెక్ల ఇంట్లో వస్తుంది. దీంతో కొద్దిసేపటి క్రితమే ప్రాజెక్ట్ అధికారులు 8 గేట్లను ఎత్తి దాదాపు 35,000 క్యూసెక్ల నీటిని కింద గోదావరి నదిలోకి వదిలారు. ముఖ్యంగా ఈ సీజన్ లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి 1,00,000 క్యూసెక్ల నీరు దాటడం ఇదే మొదటిసారి. ఒక్కసారిగా నిన్న 35,000 ఉన్నటువంటి ఇన్ఫ్లో 35,000 క్యూసెక్లు ఉన్నటువంటి ఇన్ఫ్లో నిన్న అర్ధరాత్రి వరకు ఒకసారిగా 1,20,000 క్యూసెక్లు చేరుకుంది. ఉదయం వరకు దాదాపు 2 లక్షలకు ప్రస్తుతం దాదాపు 2 లక్షల ఇన్ఫ్లోకు రీచ్ అవుతుంది. 2 లక్షల మార్కు దాటేటువంటి అవకాశం ఉంది. సో ఈ క్రమంలోనే ప్రాజెక్టు గేట్లను ఎత్తినట్టుగా అధికారులు చెప్తున్నారు. మరోపక్క ప్రాజెక్టు ఎప్పుడు కూడా సెప్టెంబర్ మాసంలోనే ప్రాజెక్టు నిండేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈసారి కూడా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండలా మారే ఎత్తకు చేరుకుంది. ఇక పైన ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి మంజీరా నదిలోను, మంజీరా పరివాహక ప్రాంతంలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నిజాం సాగర్ ప్రాజెక్టులో కూడా ప్రస్తుతం 46,000 క్యూసెక్ల ఇంట్లో వస్తుంది. అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి పోచారం ప్రాజెక్టు, కళ్యాణివాగు ప్రాజెక్టు ఈ 2 కూడా మంజీరా పరివాహక ప్రాంతంలో ఉంటాయి. సో ఈ 2 ప్రాజెక్టులు దాదాపు ఇప్పటికే పూర్తిగా నిండిపోయినాయి. దీంతో కళ్యాణివాగు ప్రాజెక్టు 1.2 టీఎంసీల సామర్థ్యం ఉన్న కళ్యాణివాగు ప్రాజెక్టు 2 గేట్ల ద్వారా దాదాపు 1,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. దీంతో పాటు అటు పోచారం ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయింది. దీంతో 3 గేట్ల ద్వారా 5,000 క్యూసెక్ల నీటిని కింద మంజీరా నదిలోకి వదులుతారు. ఎగువ ప్రాంతంలో చెరువులు, వాగులు, వంకలన్నీ కూడా మంజీరా నదిలోకి విస్తారంగా వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో కింద గోదావరికి వరద తాకిడి గంటకి పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం 8 గేట్ల ద్వారా ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు నుంచి దాదాపు 35,000 క్యూసెక్ల నీటిని కిందికి వదిలింది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చాలా చోట్ల అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో వర్షాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. రాజంపేట మండలం, కామారెడ్డి మండలంలో దాదాపు 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి దర్పల్లిలో 17 సెంటీమీటర్లు, నవీపేటలో 12 సెంటీమీటర్లు, నందిపేట్, మెండోరా, కమ్మర్పల్లి, వేల్పూర్, భీమ్గర్ ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాక్లో, నిజామాబాద్ రూరల్, డిచ్వల్లి ప్రాంతం, అట్లాగే మోపాల్లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇక్కడని కాకుండా పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ఒక్కసారిగా సమీపంలో ఉన్నటువంటి ఆయా గ్రామాల పరిధిలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, వాగులు, వంకలు అన్ని కూడా దాదాపు నీటితో నిండిపోయినాయి. ఇక జిల్లాలోని ప్రధాన చెక్ డ్యాంలు, ప్రధాన వాగులుగా ఉన్నటువంటి రాళ్లవాగు, తీగల వాగు, కప్పల వాగు, పులాంగ్ వాగు ఈ వాగులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెక్ డ్యాంల పైనుంచి మత్తళ్లు దూకుతున్నాయి. దీంతో పరివాహక ప్రాంతంలో సమీపంలో ఉన్నటువంటి పంట పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇప్పటికే వరి పంట చాలా చోట్ల నీట మునిగినట్టుగా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా చెప్తుంది ఏంటంటే భారీ వర్షాలనే మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి రైతులు ఎవరు కూడా వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లొద్దని చెప్తున్నారు. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తినటువంటి నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతం, అట్లాగే కింద గోదావరి వరద కాలువకు సంబంధించినటువంటి సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల్ని కూడా అప్రమత్తం చేశారు ఇరిగేషన్ శాఖ అధికారులు. ఇప్పటికే పోలీసులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులతో కలిసి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు పైనుంచి వస్తున్నటువంటి వరద నీటిని అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగానే గేట్లను కూడా ఎత్తుతాము. అవసరమైతే ఈరోజు సాయంకాలం వరకు దాదాపు 2 లక్షల క్యూసెక్ల నీటిని కూడా కిందికి వదిలేటువంటి వచ్చినటువంటి నీటిని వచ్చినట్టుగా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో నీరుంది. సో మధ్యాహ్నం కల్లా దాదాపు ప్రాజెక్టు నిండిపోతుందని అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ప్రాజెక్టు మధ్యాహ్నం కల్లా నిండితే మాత్రం స్థాయి గేట్లను ఎత్తేటువంటి అవకాశం ఉంది. నీరును వచ్చినటువంటి అవకాశం ఉన్నటువంటి ఆ విషయాన్ని అధికారులు చెప్తున్నారు. మరోపక్క జిల్లా వ్యాప్తంగా విస్తార నేపథ్యంలో చెరువులు, వాగులు, అట్లాగే ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాలున్నాయో ఆ ప్రాంతాల్లోకి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా నిషేధిస్తూ
అటు అవసరమైతే తప్ప కూడా బయటకు రావాల్సినటువంటి సందేశాన్ని ఇప్పటికే జిల్లా అటు కామారెడ్డి నిజామాబాద్ కలెక్టరేట్లకు సంబంధించినటువంటి కలెక్టర్లు ఇప్పటికే ప్రకటించారు. 2 జిల్లాల్లో అటు కామారెడ్డి నిజామాబాద్ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిండ్రు. టోల్ ఫ్రీ నెంబర్లను